ఈ రెసిపీ మీ అందరికీ తెలిసిందే అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడు చేసుకునేదే. కాకపోతే నేను ఎక్కువ డీప్ ఫ్రై చేయకుండా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నానమాట. మనం రోటీ చేసే తవ్వ కానీ దోశ తవ్వ కానీ ఉంటుంది కదా, దానిపైన కొంచెం నెయ్యి వేసేసుకొని రెండు వైపులా కొంచెం రోస్ట్ చేసుకోవాలన్నమాట. బ్రెడ్కి ఉన్న సైడ్ స్లైస్ ఉంటుంది కదా, అది మొత్తం తీసేసుకొని ఇలా రోస్ట్ చేసుకోవాలన్నమాట. మరీ డీప్ ఫ్రై కాకుండా మరీ ఎర్రగా కాకుండా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే నెయ్యి వేసేసి చాలా బాగుంటుంది అనమాట. మనం ఎప్పుడు చేస్తాం కదా, గులాబ్ జామ్కి పాకం ఎలా రాణిస్తాం అలాగా కొద్దిగా చక్కెర వేసేసుకొని వాటర్ వేసి కొంచెం పాకం వచ్చిన తర్వాత నార్మల్గా చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న బ్రెడ్ ఉంటుంది కదా, డీప్ ఫ్రై చేయకుండా మామూలుగా ఫ్రై చేసాం కదా, అది ఇందులో వేసుకొని కలిపి కొంచెము అంతా పీల్చుకున్న తర్వాత ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని పైన మనకు కొంచెం జీడిపప్పు అలాగే బాదంని తురుంబట్టేసి ఇలా పౌడర్ లాగా కాకుండా కొంచెము సన్నగా ఇలా చూస్తే బాగుంటుంది అనమాట. ఇలా వేసి తిన్నారంటే చాలా బాగుంటుంది. ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేకుండా లైట్గా చేస్తే బాగుంటుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.